సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే. ఆమేన్. సర్వకృపానిధి నీ చేతిలోనే. అతిశయుడా,
చెల్లి తమ్ముడు యేసయ్యని వాడుకోవాలని ఇష్టపడతాడు రా. పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం యేసయ్య మీద పెడితే ఒక మాట అడిగి, యేసయ్యా నన్ను కూడా వాడుకో యేసయ్యా, నా జీవితంలో నీకోసం నేను ఎంతో కొంత చేయాలి, ఈ జీవితం నువ్వు ఇచ్చింది యేసయ్యా, ఈ జీవితం అంతా నీకోసం నేను ఏదైనా చేయడానికి సహాయం చేయను ప్రభా. చిన్ని ప్రార్థనని మనసులో చేసుకో, ఎవరు చూడట్లేదు. నీకు యేసయ్యకి ఇంత బ్రతుకులు, ఇంత ప్రేమను యేసయ్య నీకు ఇచ్చినందుకు నువ్వు యేసయ్య కోసం ఏం చేయాలి? ఎంతో కొంత నీ జీవితంలో యేసయ్య నీ కోసం నేను కష్టపడతాను, నా బ్రతుకులో ఎంతో కొంత నీ కొరకు నేను నిలబడతాను యేసయ్య. జీవితం నీ దయా నాదన్నదే ముందయా, నాకున్నదంత నీవే కదా. మళ్ళీ చెప్తామా? జీవితం నీ దయా నాదన్నదే ముందయా, నాకున్నదంత నీవే కదా. యేసయ్యా విన్సీ వచ్చిందా? రాలేదా? చట్కీ రెడీయా? రెడీ. స్టార్ట్. అన్నిటిపైన అధికారి అయినా యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయినా యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే, నీవు నేను కూడా
ఆకాశము ఆయనది, భూమి ఆయనది, సమస్తము యేసయ్యవే నీవునే కూడా. ప్రభు యేసు మహారాజుకి ప్రభు యేసు మహారాజుకి ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. ప్రభు యేసు మహారాజుకి ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకి జై, ప్రభు యేసు మహారాజుకి జై. ఓకే, మనం చక్కగా క్లాసెస్కి వెళ్ళిపోతాం. ఎవరి క్లాసెస్కి వారు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. అసెంబ్లీ డిస్పస్.
సిస్టర్స్, యుగయుగములు నీవే దేవుడివి. కీర్తనలు 92. కథ పేరు చెప్పు. కీర్తనలు. ఆదియందు. కథ పేరు ఏంటి? ఆదియందు. ఆదియందు కథ పేరు ఏంటి? ఆదియందు కథ పేరు ఆదియందు. సో ఆకీస్ పాక్, ఆకీస్ ఆక్ పాక్ కరే పాక్. వెరీ బాగా చెప్పాడు తమ్ముడికి చెప్పండి కొట్టండి. నెక్స్ట్ రావాలి ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్కరు. త్వరగా ఎవరు? డానియలా? డానియల్ ఎవరు? డన్లో డానియల్. దారా ఫాస్ట్ బాక్సులు ఇచ్చింది. రైట్, కమాన్. యుగయుగములు నీవే దేవుడు. ఏ లాంగ్వేజ్ ఇది? తెలుగులో చెప్పు. యుగయుగములు నీవే దేవుడు. కీర్తనలు 92. కిచెన్లు 92 గడిగా చెప్పట్లు. ఏం టెన్షన్ పడుతున్నాయి, చేయి నలిపేస్తున్నాడు. గుడ్ బాయ్. నెక్స్ట్ గర్ల్స్ రా. ఎవరు వస్తారు ఇంకా? నీకు చెప్పానా అయిపోయిన తర్వాత ఆడుకుందామని మాట్లాడుతున్న వరకు. రా నాన్న రా, త్వరగా ఫాస్ట్గా రా. చెప్పు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు స్వస్థపరిచితివి. కీర్తనలు 92. ఓకే గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ క్లాస్ పాస్టమ్ గారి క్లాస్. శిరీష దాదా వాకింగ్ చెప్పు. చెప్పు అయ్ చెప్పమన్నారా? చెప్పు. కదొద్దు, వాకింగ్ చెప్పు. నిస్వార్థమైన స్నేహితుడు. నువ్వేం అర్థం చేసుకున్నావు? నిస్వార్థమైన స్నేహితుడు అంటే స్టోరీ పేరు నిస్వార్థమైన స్నేహితుడే. నేను అర్థం చేసుకుని కూడా నిస్వార్థమైన స్నేహితుడే. ఒకసారి విన్నారండి? ఎవరైనా విన్నారా? పిల్లలు పిల్లలు ఏదో చెప్పాడు ఇక్కడ, వినండి మళ్ళీ చెప్పు. చెప్పు. కాదు ఇప్పుడు నాకేం చెప్పచ్చు చెప్పు మళ్ళీ. కథ అర్థమైంది చెప్పు అన్నావు కదా, నీకేం అర్థమైంది చెప్పు ఇప్పుడు చెప్పు. నిస్వార్థమైన స్నేహితుడు. అబ్రహాము ఇందాక చెప్పు చూడు, చెప్పు. నిస్వార్థమైన స్నేహితుడు. నాకు అర్థమైంది కూడా నిస్వార్థమైన స్నేహితుడు. అంతే. హెన్స్ ప్రూవ్డ్ నిస్వార్థమైన స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహితుడు. స్టోరీ చెప్తావా? షార్ట్ కట్లో చెప్పాలి, ఓకేనా? అబ్రహాము ఒకసారి ఏంటి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకసారి దేవుడు అంటాడు, నువ్వు పరిచయకి వెళ్ళిపో అంటాడు. కానీ అబ్రహాం ఒప్పుకున్నాడు. తనతో పాటు ఒక్కడే కాకుండా తన పని మనుషులు లోయి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. లోతు వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము ఏ ఊరికి వెళ్ళినా సరే బలిపీఠం కట్టేసేవాడు. అప్పటి నుంచి వాళ్ళు ఒక చోట ఉంటున్నప్పుడు లోతుకి అబ్రహాంకి గొడవ అవుతుంది.
వాళ్ళ కాపరికి గొడవ అవుతుంది. అప్పుడు దాని తర్వాత అబ్రహాము నీకు కుడివైపు కావాలా ఎడమ వైపు కావాలని అడిగితే తను చెప్తాడు కుడివైపు కావాలి అని చెప్తాడు. నీకు ఏ వైపు తీసుకున్నా పర్లేదు అని అంటాడు. అప్పుడు తను తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఫైట్స్ అవుతాయి. ఇంకా కానీ అబ్రహాం మాత్రం స్వార్థంగా అనుకోకుండా నిస్వార్థంగా ఉన్నాడు. వెరీ గుడ్. అబ్రహాంలా మీరు కూడా నిస్వార్థంగా ఉండాలి. అదే కథలో నీతి. వెరీ గుడ్. చాక్లెట్ దిగో. కక్ష చేతనను వృద్ధాతిశయము చేతనను ఏమీ చేయక వినయమైన మనసు కలవారి ఒకరినొకడు యోగ్యుడని హెచ్చించుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే కానీ ఇతరుల కార్యములు కూడా చేయవలెను. ఎఫెసీ 2:3-4. వెరీ గుడ్. చెప్పట్లు. గుడ్ గర్ల్. నెక్స్ట్ స్మైలీ. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు దుర్దాసులో అట్టువాడు సహోదరుడుగా ఉండెను. సామెతలు 17:17. థ్యాంక్ యూ. కక్ష చేతనైనను వృద్ధాత్మ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారికి తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములే మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఫిలిప్పు 2:3-4. వెరీ గుడ్. చెప్పట్లు. చెప్పు త్వరగా చెప్పు. ఆగలే చెప్పు. దేవుడు చెప్పు. బాగా చెప్పు. చెప్పట్లు. రైట్. రమేష్ అనే క్లాస్. సారీ మర్చిపోయాను, క్షమించాలి. రమేష్ అనే క్లాస్ సీనియర్స్. నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రండి. నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా. నువ్వు వాక్యం నేర్చుకోలేదా? నేర్చుకోలేదా? ఒక వాక్యం కూడా రాదా? కమాన్ ఫాస్ట్గా. అపోస్తలు 17:6. అయితే వారు కనబడినందున ఇస్సాకును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారి వద్దకు ఈడ్చుకొని పోయి భూమిని తలక్రిందులుగా చేసి వాళ్ళందరూ అక్కడ కూడి ఇస్సాకును చేర్చుకొని ఉన్నారు. అపోస్తలు 17:6. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి అందరూ. స్టోరీ మోషే కోసమని. మోషేతో దేవుడు మాట్లాడతానని సేనాయి కొండ దగ్గర చిన్న పొదలోని దేవుడు మాట్లాడతాడు. ముందు చెప్పులిప్పేసి రమ్మంటాడు. చెప్పులిచ్చేసి రమ్మన్నాక నీ పేరేంటి, నువ్వెవరని చెప్పేసి అడుగుతాడు. బైబిల్లో ఫస్ట్ దేవుడిని క్వశ్చన్ వేసేది నీ పేరేంటని అడిగేది మోషే ఒక్కడే. నేను ఉన్నవాడను అన్నవాడను అనేసి దేవుడు చెప్తాడు. తర్వాత స్టోరీ అంతా కాదు, నీతి. దేవుడు చెప్పు ఫాస్ట్గా. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. చెల్లికి చప్పట్లు కొట్టండి. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ నేర్చుకుందాము. చాలు, ఇంకా సాంగ్స్ నేర్పించాలనుకోవట్లేదు. వద్దా? ఇంకా చాలా కావాలా? ఓకే, ఈ సాంగ్ మధ్యాహ్నం నేర్పిస్తాను. ఇప్పుడు మేము యాక్షన్ చేసి చూపిస్తాం. ఆ తర్వాత మనము భోజనం చేశాక అప్పుడు అన్ని సాంగ్స్.
కలిపి చేద్దాం. వీలైతే లాస్ట్ ఇయర్ సాంగ్స్ కూడా చేద్దాం. రండి బాయ్స్ గర్ల్స్. చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? అది చేస్తారంటరా. దా పైకి వచ్చి రైట్ కమాన్. స్టార్ట్. Starfish போல அவரை ஒட்டி விட்டா, குட்டி ஸ்டார் பெரிய ஸ்டார மாத்திடுவா. Starfish போல அவரை ஒட்டி விட்டா, குட்டி ஸ்டார் பெரிய ஸ்டார மாத்திடுவா. Twinkle, twinkle, twinkle little star, yes a fallen superstar. Minute, minute, and a minute, minute, and a minute, oh me. Twinkle, twinkle little star, yes a fallen superstar. Minute, minute, and a minute, minute, and a minute, oh me. బాగుందా? పాట బాగుందా? చిన్ని పాట కదా. ఏంటి పాట అర్థం? చెప్పండి, మీకు నచ్చిన స్టార్లని చెప్పండి. 7 స్టారా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జీసస్ ఇస్ 7 స్టార్ అంట. సూపర్ స్టారా? వెరీ గుడ్. నిజమే కదా. అన్ని స్టార్స్ కంటే 5 స్టార్ కంటే తీయగా ఉంటాడు. మార్నింగ్ స్టార్ కంటే బ్రైట్గా ఉంటాడు కదా. అందరికీ అందుబాటులో ఉంటాడు కదా మన యేసయ్య. సో అందరికంటే సూపర్ స్టార్ ఎవరు? ఈ లోకంలో ఉన్న స్టార్ ట్యాగ్స్ పెట్టుకున్న వాళ్ళందరికంటే నిజమైన స్టార్ ఎవరు? యేసయ్య. బాగుందా సాంగ్? మధ్యాహ్నం నేర్చుకుందాం, ఓకేనా? బో తినేసాక బజ్జులో కొంచెం బొగ్గేసేసుకున్నాక అప్పుడు నేర్చుకుందాం, ఓకేనా? ఒకసారి మనము అన్ని సాంగ్స్ చేద్దామా? ఒక 2 సాంగ్స్ చేద్దామా? అన్నీయా? రైట్. మీకు నచ్చిన ఒక 2 పాటలు చెప్పండి. ఫ్రెండ్షిప్ కావాలా, చిక్క చిక్క చి. తర్వాత అమ్మమ్మని యారా. ఈ అన్నిటిపైన అధికారి అయినా నచ్చలేదా? రైట్, ఆ 3 చేసేద్దాం, ఓకేనా? రైట్, నించోండి. స్టాండప్. నుంచో. Stay
రక్షించే ఫ్రెండ్ నరకము నుండి తప్పించే ఫ్రెండ్ రాజ్యములో నిన్ను చేర్చే ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నాలని బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నాలని బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్కచ్చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్కచ్చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా యేసయ్య నా ఫ్రెండ్ నాలని బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నాలని బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్కచ్చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్కచ్చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా చెక్ అమ్మమ్మని యారు చేద్దామా అమ్మమ్మని యారు ఏ గుళ్యతు సిఎస్సి యాడ్ వస్తుంది రైట్ పీ పిల్లలు చేద్దామా రెడీయా వాలంటీర్స్ ఒకసారి తమ్ముడు ప్రేక్షకుల కోరిక మేరకు వాలంటీర్స్ అందరూ వేదిక మీద రావాల్సింది ప్రేమతో మనం చేస్తున్నాం అన్నయ్యలు అక్కలు అందరూ త్వరగా ఆ డోర్ దగ్గర అన్నయ్య ఆ డోర్ దగ్గర పక్కన అన్నయ్య అమ్మ రండి వచ్చేయండి అమ్మ అన్ని సాంగ్స్ కలిపి ఇంకా 2 పాటలే ఉన్నాయి చూడండి పిలవగానే అన్నయ్య వస్తున్నాడు నాడి అన్నయ్య ఐషు అక్క రావాలి ఫాస్ట్గా ఇంకా లేరా పొద్దున్న ఎవరిలో పేరు పిలిచారు శిరీష ఆకాంక్ష ఐషు నాడి సుమిత్రి హన్సిక ఆశిక చుట్కీ అక్షయ అక్క ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నారా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి చాక్లెట్స్ ఆర్ యు రెడీ స్టార్ట్ అమ్మ గో కదా చుట్కీ అక్క రావాలి చుట్కీ అక్క రావాలి చుట్కీ హెడ్స్ స్టార్ట్ చేద్దామా రెడీయా ఇంకొక ఎవరు తర్వాత నాడీని లాస్ట్లో వేస్తాడు రెడీ స్టార్ట్ చేయి కొంచెం అడవు
కూర్చుందో కమల చుడచ్చి దావి దండలు కళ్ళని పెడుతుందో వాళ్ళను వీచి దావి దండలు కలయలు పోయిందో అడవు విడచ్చు అహందు దొచ్చు శక్తి బలంలో బుద్ధి ఒడియు వల్ల కడబడ పెడయుందో తోల్వియల్ల భయపడిన ఆశ్రయమేషు విలపించే అమ్మమ్మో నీ యారు వల్లన్ తోల్యతో అయ్యయ్యో నీ యారు ఇడేం దావిదో അമ്പമ്പോ നീ ആര് വല്ലൻ തോലിയത്തോ അയ്യയ്യോ നീ ആര് ഇടേം കാവിതോ प्रभु यीशु महाराज की जय प्रभु यीशु महाराज की जय प्रभु यीशु महाराज की जय నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను ప్రభు యేసు మహారాజ్ కి జై ప్రభు యేసు మహారాజ్ की जय प्रभु यीशु महाराज की जय अन्निटिपैन अधिकारी అయినా యేసయ్యకే జై 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 अन्निटिपैन अधिकारी అయినా యేసయ్యకే జై 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 प्रभु यीशु महाराज की जय प्रभु यीशु महाराज की जय పిల్లలు బాగా చేశారా? ఒకసారి చెప్పండి బులా యేసు మసీకి. అంతేనా? కొంచెం గట్టిగా ఆకలేసిన వాళ్ళు గట్టిగా చెప్పాలి బులా యేసు మసీకి. అమ్మ పిల్లలందరికీ ఆకలేస్తుంది. రైట్, కూర్చోండి. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాం. పిల్లలందరూ చాలా కామ్గా ఉండాలి. ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి వాక్యం విన్నారు, మళ్ళీ పాటలు విన్నారు, యాక్షన్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఆత్మీయమైన ఆహారం భుజించారు. ఇప్పుడు శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మనం భుజిస్తాం. మరి భోజనానికి వెళ్ళే ముందు మన మధ్యన ఉన్న మోజేస్ అంకుల్ వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. చప్పట్లు కొట్టండి. మోజేస్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. మోజేస్ గారు ప్రార్థన చేసిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ సెకండ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అందరికి ఇష్టమా? ఎంతమందికి భోజనం వద్దు? వద్దా? అయితే నీకు భోజనం లేదు. మోజేస్ అంకుల్ వస్తున్నారు, గట్టిగా చప్పట్లు. పాస్టర్ గారు కూడా పైకి రావాల్సింది కాదు. చుట్టుకి చూసి పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్. బాగా నేర్చుకున్నారా? ఇది ఎన్నో రోజు? మళ్ళా చెప్పండి. మొత్తం ఎన్ని రోజులు జరిగింది ఈ ప్రోగ్రాం? గుడ్ గుడ్. అన్నీ బాగా నేర్చుకున్నారు కదా. చక్కగా మన అన్నయ్యలు చక్కగా నేర్పించారు. పాస్టమ్ గారు, పాస్టయ్య గారు అందరూ చక్కగా, రమేష్ గారు, చుట్కక్క, వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించడానికి ఎంతో వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. రమేష్ గారు కూడా ఒక్కసారి పైకి రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగడానికి మనందరినీ ఎంతో ఉత్సాహంగా మనకు కావాల్సిన అన్ని రకాలైన డ్రింక్స్ ఏమిటి, టిఫిన్స్ ఏమిటి, చాక్లెట్స్ ఏమిటి, ఐస్ క్రీమ్స్ ఏంటి, వగైరా వగైరా అన్నీ కూడా మన తల్లులైన వారు, తండ్రులైన వారు వారందరూ కూడా మనకి చక్కగా ఈ 3 రోజులు ప్రొవైడ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?
గుడ్ 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 గుడ్. ఇప్పుడు మనం భోజనం కార్యక్రమంకి వెళ్ళబోతున్నాం. అలాగే మన చక్కని టీం కూడా మనందరికీ అన్నయ్యలు వీళ్ళందరూ వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు జరిగించినందుకు వారికి కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా ఒక గొప్ప గట్టిగా చప్పట్లు కొడదామా? గుడ్. ఇప్పుడు మనం మైక్ ఒకసారి మోజెస్ గారు ప్రార్థన చేసే ముందు మరి ఎంతవరకు మీరు ఎంత స్టామినాతో ఉండి వాక్యాలు విన్నారు, యాక్షన్ సాంగ్స్ చేశారు అంటే పొద్దున్న కడుపు నిండుగా బ్రేక్ఫాస్ట్ చేయబట్టే కదా. మరి ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ ఎవరు ఇచ్చారు మీకు మార్నింగ్? మేరాంటీ. ఎవరు? వల్లూరి కుందూరు కదా, కుందూరు యోహాన గారు, మేరాంటీ వాళ్ళు, చరణ్ అనేవాళ్ళు కుటుంబం మొత్తం ఇచ్చారు. మరి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని చప్పట్లు ఆహ్వానిద్దాం. మేరీ. మరి తర్వాత ఏం తిన్నారు? బాదం పాలు తాగారు కదా. మరి ఆ బాదం సురేష్ గారు, భాను గారు కుటుంబం మిమ్మల్ని ప్రేమించి టిఫిన్లు అయిపోయిన వెంటనే చక్కగా పాలు తాగడం కోసం మరి వాళ్ళు మీకు ప్రేమించి ఇచ్చారు. భానుగారు ఫ్యామిలీ ముందుకు రావాలి. చప్పట్లు. ఇప్పుడు భోజనం అయిపోద్ది. ఈ భోజనం అయిపోయిన వెంటనే ఇంకా స్నాక్స్ ఉన్నాయి. అవి ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేస్తారు తీసుకున్న తర్వాత. ఓకేనా? మరి ఇప్పుడు మీరు ఎంతవరకు వాక్యాలు వినడానికి, యాక్షన్ సాంగ్స్ చేయడానికి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు ఎంత స్ట్రెంగ్త్ రావడానికి దేవుడి సాయం అయితే వీరి ద్వారా దేవుడు మీకు సహాయం చేసినందుకు ఈ ఫ్యామిలీస్ గురించి ఒకసారి మన అందరం గట్టిగా చప్పట్లు కొడతాం. ముందుకు రండి అమ్మ, చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మోజెస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే టీం లీడర్ గారు అయిన జాన్ గారు ఉన్నారండి దగ్గరలో. జాన్ గారు నిజానికి రీసెంట్గా వివాహం చేసుకున్నారు. మన బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది, మీ అందరికీ భవిష్యత్తు తెలిసే ఉంటుంది. ఒక విందు భోజనానికి ఆహ్వానిస్తే ఏమంటారు అంటే, నూతనంగా పెండ్లి చేసుకున్న వాళ్ళు మేము ఈ విందుకి రాలేము, ఎందుకంటే ఇప్పుడే మేము మ్యారేజ్ చేసుకున్నాము కాబట్టి మేము రాలేము అంటారు. కానీ మన జాన్ అన్నయ్య ఏమన్నాడు? ఆయన ప్రోగ్రాం పెట్టగానే రమేష్ గారు ఫోన్ చేయగానే నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషంతో, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తెలుసుద్ది ఆ విషయం. సాధారణంగా విడిచిపెట్టి రారు పట్టాన, చట్టాబట్టాలు వేసుకొని ఎక్కడికెక్కడో తిరుగుతారు. అట్లాంటిది మన కోసం, మన పిల్లల కోసం వారు ఎంతో శ్రద్ధ వహించి భక్తి శ్రద్ధలతో ఆహ్వానాన్ని మన్నించి వారు ఈ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ గారు. మీ యొక్క నూతన వివాహ జీవితం ఫలభరితం కావాలని మేమందరం ప్రార్థన చేశాము ఆల్రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. అందరూ చిన్నపిల్లలు ప్రత్యేకించి ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి అయిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగోనైనా మీ బిడ్డలమైన మేమందరం తండ్రి, ముఖ్యంగా ఇక చిన్న బిడ్డలు తండ్రి, ఈ 3 days తండ్రి నాయన మీ వాక్యంలో, మీ పాటల్లో తండ్రి వారు ఎదిగారు తండ్రి నాయన. దేవా, చక్కని వాక్యాలు నేర్చుకున్నారు ప్రభా, చక్కని విత్తనాలు విత్తబడ్డాయి, అవి ఫలించి వృద్ధి చెందాలి తండ్రి. వారు పెరిగి పెద్దవారైనప్పుడు మా చిన్ననాడు ఇవన్నీ మేము నేర్చుకున్నాము. మా సండే స్కూల్ టీచర్లు మరి వీరందరూ మాకు నేర్పించారు, వాటిని మేము అనుసరిస్తున్నాము. అవి మాకు మంచి పాఠాలు, అవి మా భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పి వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారు తలంచాలి. వారి బిడ్డలకు తండ్రి నాయన అవి నేర్పించగలగాలి తండ్రి. ఈ బిడ్డలందరూ మంచి చదువులు చదువుకొని తండ్రి వృద్ధిలోకి రావాలి. ఇప్పటికేటండి 10th class పిల్లలు ఏమిటి, ఇంటర్ పిల్లలు వీరందరూ తండ్రి నాయన ఉత్తీర్ణత ఇచ్చారు తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకను రానున్న దినాల్లో తండ్రి ఈ యొక్క సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తండ్రి నాయన యాక్టివ్గా నాయన ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే గొప్ప స్థితిని తండ్రి నాయన ఈ సంఘం నాయన మరింత వృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులను అనుకూలించలాగును సహాయం చేయమని ఇదిగో నాయన ఈ ప్రోగ్రామ్స్ చక్కగా నడిపిస్తున్న తండ్రి నాయన సేవకులు తండ్రి నాయన శాంసనయ్య గారిని, అలాగే పాస్టమ్ గారు, వారి కుటుంబం
కుటుంబాలు తండ్రి దేవా, అలాగే తండ్రి ఈ యొక్క ప్రత్యేక జాన్ గారి వారి యొక్క టీం వారందరినీ తండ్రి బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాల్లో తండ్రి దేవా సహాయ సహకారాలు తండ్రి నాయన అందిస్తూ వారి గుప్పులు విప్పి సహాయ సహకారాలు అందిస్తున్న తండ్రి సంఘం అంతటిని కూడా ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించమని ఏదో నేను ఇప్పుడు జరగనయ్యున్న తండ్రి ఈ భోజన కార్యక్రమాలు అన్నిట్లో తండ్రి ఎక్కడ ఏ కొదువు లేకుండా తండ్రి సమృద్ధిని ఇచ్చి తండ్రి నాయన మమ్మల్ని తృప్తిపరిచి గృహాలకు పంపించడానికి సహాయం చేయమని కొద్ది విన్నపాలు నజరేడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చు గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణగ్రస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణగ్రస్తులు క్షమించము. మమ్మ శోధనలో తేకుండా కీణి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రవేశనామ సంపూర్ణ విజయము, అపవాది క్రియకడంత నాశనం కలుగును గాక. త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలము మనకు, మరి ప్రాముఖ్యంగా చిన్నపిల్లలకు, పిల్లలను ప్రేమించి పంపుతున్నటువంటి తల్లిదండ్రులకు, మరి చక్కటి స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు, ముఖ్యంగా మరి చక్కటి తరఫేతనిస్తున్నటువంటి జాన్ వారి యొక్క టీం వారికి, మనందరికీ సదాకాలము తోడై కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్. జై బోలో యీశు మసీహ్కి. పిల్లలు మీ బుక్స్ బ్యాగ్స్ అన్నీ ఒక ప్రక్కన పెట్టేసుకుంటే వాలంటీర్ అక్కలు ఆంటీ వాళ్ళందరూ మీకు మీల్స్ అరేంజ్ చేస్తారు. ఏమీ క్రింద పడేయకుండా చక్కగా తినాలి. ఓకేనా మా?